కిష్కింధపురి. చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు హర్రర్ సినిమా చూశాను అన్న సాటిస్ఫాక్షన్ వచ్చిందబ్బా! భయం వేసినా కూడా హర్రర్ సినిమాలు చూడడం ఒక బ్యాడ్ హ్యాబిట్ అని ఏదో సినిమాలో ఎవరో పెద్ద మనిషి చెప్పిన మాటల్ని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని, కిష్కింధపురి సినిమా అర్ధరాత్రి ఆట చూద్దామని ఆటో బుక్ చేసుకొని ఆవేశంగా బయలుదేరిపోయాను. సినిమా మొదలైన ఒక 10, 15 నిమిషాల పాటు ఏదో కొద్దిగా తేడాగా ఉందే అని అనిపించినప్పటికీ, అది తట్టుకొని ముందుకెళ్ళాక మాత్రం చాలా ఆసక్తికరంగా సాగిందండోయ్! సినిమాలో ముఖ్య కథ ముందుకెళ్లే విధానం, లాగ్ లేకుండా మ్యాటర్ లాగకుండా పెట్టిన సీన్‌లు, అసలు ఆ దెయ్యం తాలూకు డిప్రెసింగ్ ఫ్లాష్ బ్యాక్‌ని చాలా ఎంగేజింగ్‌గా నరేట్ చేయడం నాకు బాగా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ అన్నాక సెంచరీలు, హర్రర్ సినిమాలు అన్నాక జంప్ స్కేర్‌లు కామనే అనుకోండి. కానీ ఇక్కడ ఏదో కని విని ఎరగని రేంజ్‌లో భయపెట్టేసి రాత్రిపూట బాత్రూమ్‌కెళ్ళడానికి కూడా ఆలోచించే రేంజ్‌లో ఉంటాయనుకోకండి. ఏదో ఉప్మాలో జీడిపప్పు ఏసినట్టు అక్కడక్కడ జంప్ స్కేర్‌లు పెట్టి జనాల్ని బాగానే భయపెట్టారు. అసలు ఇయన్నీ కాదబ్బా! సినిమాలో నాకు అన్నిటికంటే నచ్చిందేంటంటే కథ ముందుకెళ్తున్న కొద్దీ చిన్న చిన్న ట్విస్టులు పెట్టి అదేంటది ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ అంటారు కదా! అలా ఒక మంచి నెరేటివ్‌నైతే బిల్డ్ చేశారు. అలా అని చెప్పి సినిమాలో బొక్కలు లేవా అంటే ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. సెకండ్ హాఫ్‌లో 1, 2 ఫైట్‌లు, చివర్లో దెయ్యాన్ని దాని దరిద్రాన్ని వదిలించే సీన్‌లు కొంచెం డిసప్పాయింటింగ్‌గానే అనిపించాయి. కానీ సినిమా మొత్తంలో కెమెరా వర్క్ మాత్రం కుమ్మేసింది మాస్టారు. దానికి తోడు మ్యూజిక్ చాలా బాగుండటం, ఆర్ట్ డైరెక్షన్ అదిరిపోవడం, బెల్లవన్న, అనుపమక్క కూడా బాగానే చేయడంతో చిన్న చిన్న బొక్కల్ని కూడా లైట్ తీసుకోవచ్చు అనిపించింది. మొత్తానికి కిష్కింధపురి సినిమా డిసప్పాయింట్ చేయలేదండోయ్! చూడని వాళ్ళుంటే సరదాగా చూసేసి, ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. చేసేయండి చెప్తా.